చేస్తున్నాం. మా దేవుడు నీవు, మా రక్షకుడు నీవు, మా విమోచకుడు నీవయ్యా. ఇంతగా ప్రభువా మమ్మల్ని ప్రేమించి అనుదినము పోషించి బలపరచుచున్న దైవమా నీకు స్తోత్రాలు. మా జీవితాలని పాద సన్నిధిలో మేము సమర్పించుకుంటుండగా నీ పరిశుద్ధమైన రక్తధారల చేత మమ్మల్ని కడగండి, మమ్మల్ని యోగ్యులుగా చేయి తండ్రి. దేవా యేసయ్యా తండ్రి, నీ పరిశుద్ధాత్మను అయా మా యందు ప్రభువా అనుగ్రహించండి ప్రభువా. అయా నీ సన్నిధిలో మమ్మల్ని వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. నిజమైన దేవుడవయ్యా దేవా, సర్వలోకమునకు నీవే దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడు నీవయ్యా. యేసయ్యా తండ్రి, ఆత్మతో సత్యముతో యథార్థముగా నిన్ను సేవించిన ధన్యత మాకు దయచేయండి ప్రభువా. నీ సన్నిధిని మేము ఆశ్రయిస్తున్నాం తండ్రి. నిన్ను మేము వెతుకుచుండగా తండ్రి దేవా మాకు సమీపముగా ఉన్న దేవుడవయ్యా. విరిగి నలిగిన వారికి ఆసనుడైన దేవుడవు ప్రభువా. రాజా అయ్యా, ప్రార్థించుచుండగా మొరపెట్టుచుండగా ఆరాధిస్తుండగా నీ సన్నిధి మాకు అనుగ్రహించండి. నువ్వు మాతో ఉండండి, మాకు సమీపముగా ఉండండి ప్రభువా. మా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందాలి. మా జీవితంలో తండ్రి అయ్యా నిన్ను కలిగిన వారుగా తండ్రి యేసయ్యా సదాకాలము నీ తోడు కలిగి ప్రభువా జీవించిన ధన్యత మా అందరికీ కూడా దయచేయ్యా. కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. రాజా తండ్రి, సమస్త కార్యముల ద్వారా మహిమ తీసుకో రాజా. బలహీనమంగా ఉన్న మమ్మల్ని బలపరచండి అయ్యా. అయ్యా కష్టములో వేదనలో ఇరుకులో ఉన్న మమ్మల్ని ధైర్యపరచండి. నీ సహాయముకే మేము వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించండి, మా మనవిని ఆలకించండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ కూడికలో మాతో మీరుండి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీరే తీసుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మనము పాడి దేవుని యొక్క నామముని మనం కనపరుద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. 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 పాడనా పాడనా కొనియాడనా. పాడనా పాడనా కొనియాడనా. స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని 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 కొనియాడనా.
అది నా నోటికి తేనె కంటే మధురం మధురం, అది నా నిత్య స్వాస్థ్యం స్వాస్థ్యం, నిశ్చల సాక్ష్యం, అది నా నిత్య స్వాస్థ్యం స్వాస్థ్యం, నిశ్చల సాక్ష్యం, అది నా నిత్య స్వాస్థ్యం స్వాస్థ్యం, నిశ్చల సాక్ష్యం. స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కృప కలిగిన తండ్రి స్తోత్రం, వందనాలయ్యా, నీకే ఆరాధన, నీకే నీ జీవవాక్యము నా పాదములకు దీపమే, నీ జీవవాక్యము నా పాదములకు దీపమే, అది నా త్రోవలో నన్ను నడిపించి, అది నా త్రోవలో నన్ను నడిపించి, వెలుగే వెలుగే, అది నా యేసు పాదం పాదం, కలువరి రాగం, అది నా యేసు పాదం పాదం, కలువరి రాగం. స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా. పాడనా పాడనా కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడ, స్తుతి పాడనా స్తుతి పాడ, స్తోత్రం స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. హల్లెలూయా యేసయ్యా, నీకు వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రములు. గొప్ప దేవా నీకు వందనాలు. అద్వితీయ దేవాది సంబుధుడా, కృప కలిగిన మా తండ్రి యేసయ్యా నీకు వందనాలు. అద్వితీయ దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా నీకు వందనాలు. గొప్ప దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సమస్తమైన ఆరాధనకు అర్హుడవు యోగ్యుడవు నీవేనయ్యా. స్తోత్రాలయానికి వందనాలు 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 వందనాలు.
ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, నా యేసయ్యా ఎనలేని నీ ప్రేమ.
శాశ్వతమైన నిత్యమైన అయ్యా నిబంధనను ప్రభువా అయ్యా మమ్మల్ని ప్రేమించి మాతో స్థిరపరిచిన నా దేవా యేసయ్యా నీకు స్తోత్రాలు. కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. అద్వితీయ దేవాది సంబూతుడా దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. థాంక్యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా నీకు వందనాలు. కృప కలిగిన తండ్రి స్తోత్రం. మహోన్నతుడా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే. అద్వితీయ దేవా వందనాలు 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 వందనాలు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్తుతి నా యేసయ్యా నడిపించుచున్నావు. స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుచున్నావు. వాత్సల్య పూర్ణుడవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. స్తోత్రం హల్లెలూయా. వందనాలు తండ్రి. దేవాది దేవా వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మన జీవితాలను సమర్పించుకుంటూ అర్థవంతంగా పాడుదాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా వందనాలు. మమ్మల్ని ప్రేమించిన నా ప్రాణ ప్రియుడవు నీవే. స్తోత్రాలు హల్లెలూయా. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో
ఉండలేదయ్యా. మా హృదయ అంతరంగములు ఎరిగిన నా తండ్రి, నిన్ను ఆరాధించదు, నేను స్తుతించదనయ్యా. స్తోత్రాలు ప్రభువా. శోధింపబడిన మీదట సువర్ణమై తీర్చబడినట్లుగా దేవా నిన్నే నమ్మెదమయ్యా. నిరీక్షణతో నీ వైపే చూచుచున్నామయ్యా. స్తోత్రం స్తోత్రం. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, ఆ భాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, ఆ భాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, ఆ భాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి,
యుగాలలో యుగ యుగాలలో నిజమైన దైవమా, మార్పు లేనివాడా, ఏకరీతిగా ఉన్న దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించడానికి శక్తి కలిగిన దేవుడు. ఈ దినమున మా స్థితి ఏదైనాను ప్రభువా, అయ్యా దేవా, మా స్థితి మార్చడానికి శక్తి కలిగిన దేవుడు. బలమైన కార్యములు మా జీవితంలో చేయడానికి శక్తి కలిగిన దేవుడు అయ్యా. నిరాశలో ఉన్న వారిని లేవనెత్తువాడా, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడా, రోగముతో ఉన్న మమ్మల్ని బాగు చేయు దైవమా, మానసిక ఒత్తిడిలోని విడుదలిచ్చువాడా, నీకు స్తోత్రాలు. యేసయ్యా, మా చెయ్యి పట్టి నడిపించండి దైవమా. యేసయ్యా, మా చెయ్యి పట్టి మమ్మల్ని బలపరచండి దేవా. మమ్మల్ని లేవనెత్తయ్యా, సహాయం చేయి తండ్రి, శక్తిపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవకుమారా దేవకుమారా నన్ను తలచుమయ్యా, దేవకుమారా దేవకుమారా కొంచెం తలచుమయ్యా, దేవకుమారా దేవకుమారా నన్ను తలచుమయ్యా, దేవకుమారా దేవకుమారా కొంచెం తలచుమయ్యా. నీవు తలచిన ఆశీర్వాదమే నన్ను మరచిన ఎచ్చటికెళ్ళేదా, నీవు తలచిన ఆశీర్వాదమే నన్ను మరచిన ఎచ్చటికెళ్ళేదా. దేవకుమారా దేవకుమారా నన్ను తలచుమయ్యా, దేవకుమారా దేవకుమారా కొంచెం తలచుమయ్యా, దేవకుమారా దేవకుమారా నన్ను తలచుమయ్యా, దేవకుమారా దేవకుమారా కొంచెం తలచుమయ్యా. నీవు తలచిన ఆశీర్వాదమే నన్ను మరచిన ఎచ్చటికెళ్ళేదా, నీవు తలచిన ఆశీర్వాదమే నన్ను మరచిన ఎచ్చటికెళ్ళేదా. దేవకుమారా దేవకుమారా కొంచెం తలచుమయ్యా, దేవకుమారా దేవకుమారా నన్ను తలచుమయ్యా. యేసయ్యా, నా ప్రాణ స్నేహితుడై నన్ను ప్రేమించిన దేవా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. దీన పాత్రనైనా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ ఆశీర్వాదము కావాలి, నీవిచ్చు విడుదల మాకు కావాలయ్యా, నీవిచ్చు స్వస్థత మాకు కావాలయ్యా, నీవిచ్చు సమాధానం మాకు కావాలయ్యా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. విరిగిన పాత్రలే అని నీకే తెలుసు, దేవా వాడుకుంటున్నారు అని ఎవరికి తెలుసు. విరిగిన పాత్రలే అది నీకే తెలుసు, దేవా వాడుకుంటున్నారు అని ఎవరికి తెలుసు. పనికి రాని నాకు స్నేహితుడవు నీవే, నీవు లేకుండా నా లోకం మేల్కొనదే. పనికి రాని నాకు స్నేహితుడవు నీవే, నీవు లేకుండా నా లోకం మేల్కొనదే. దేవకుమారా దేవకుమారా నన్ను తలచుమయ్యా, దేవకుమారా దేవకుమారా కొంచెం తలచుమయ్యా, దేవకుమారా నన్ను తలచుమయ్యా, దేవకుమారా దేవకుమారా కొంచెం తలచుమయ్యా. నీవు తలచిన ఆశీర్వాదమే నన్ను మరచిన ఎచ్చటికెళ్ళేదా, నీవు తలచిన ఆశీర్వాదమే
ఉన్నతమైన సింహాసనం మీద ఆసనుడు వాడా, మమ్మలను రక్షించుటకై ఈ భూవిలోకమునకు దీనుడవై దేవాను దిగి వచ్చి ప్రాణ త్యాగము చేసి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచి మా మధ్య వసిస్తున్న మా ఆదరణకర్త, సర్వసత్యములోనికి నడిపించుచున్న మా దైవమా, నీ మీద మేము ఆధారపడుతుండగా మా హృదయములో వసించండి. మాతో మీరుండండి అయ్యా. మమ్మల్ని బలపరిచి మా ముందు మీరుండి మమ్మల్ని నడిపించండి. కుటుంబాలుగా వర్ధిలింపచే మీ రెక్కల చాటున భద్రపరచండి. ఈ సమయమందు వేదనలో, బాధలో, ప్రయాసములో ఉంటున్న వారికి విడుదల దయచే ప్రభువా. ప్రతి ఒక్క కన్నీరును తుడిచివేసి నెమ్మది దయచేసి సమాధానము దయచే. ప్రతి రోగములో నుండి, శరీర బలహీనతలో నుండి విడుదల దయచే. ఆర్థిక ఇబ్బందులో నుండి విడుదల దయచే. సంఘముగా ఆత్మీయముగా మేము ఎదుగునట్లుగా రాజా, వాక్యమందు, ప్రార్థనయందు, విశ్వాసమందు మమ్మల్ని బలపరచు తండ్రి. నీకు స్తోత్రాలు. మా జీవితాలు సమర్పించుకుంటున్నాం. వాక్యం భాగంలోనికి మేము వెళుతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని, అనుసరించిన బ్రతుకును మాకు అనుగ్రహించి వాక్యానుసారముగా కట్టబడిన వారిగా సంఘములందరినీ తీర్చిదిద్ది మాతో మీరు మాట్లాడమని మేము అడుగుతున్నాం. నీ స్వరమును వినిపింపచేయండి. మమ్మల్ని సరిచేయండి. మమ్మల్ని ఖండించండి ప్రభువా. మమ్మల్ని ధైర్యపరచి బలపరచి సమస్తము కార్యముల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు తీసుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. దేవుడికి నామముకి మహిమ, ఘనత కలుగునుగాక. మరి ఇంతవరకు మనం దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో ఆయన కృపని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. సంతోషం కలిగిన వారందరూ 2 చేతులను పైకెత్తి దేవుడి నామమును మనం ఘనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుడి యొక్క వాక్యముని మనం ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. జోషువా చాప్టర్ 1 వర్స్ 9. నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చదవబడిన ఒక వాక్యము మన యొక్క జీవితాలకి పరిశుద్ధాత్మ దేవుడు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఆయన చేసి నడిపించునుగాక. ఆమేన్. యెహోషువ యొక్క జీవితము కొరకు మనము చూచినట్లయితే, మోషే సమయములో, కాలములో మరి మోషే ద్వారా దేవుడు అనేకమైన కార్యములను దేవుడు జరిగించి, మోషే మరణించిన తర్వాత మరి యెహోషువ యొక్క బాధ్యతలను యెహోషువ మరి తీసుకొని ఇశ్రాయేలు ప్రజలను నడిపించుచుండగా, చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడం అనేది చిన్న విషయం కాదు. సొలొమోను రాజు కూడా ఒక దినము తన యొక్క నాన్నగారు దావీదు మరణించిన తర్వాత సొలొమోను రాజు యొక్క జీవితంలో కూడా ఒక భయము తన జీవితంలో కలిగి ఉపవసించి ప్రార్థించినప్పుడు యెహోవా దేవుడు అడుగుతారు, నీకేమి కావాలి అని అడిగినప్పుడు సొలొమోను రాజు అడిగిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే, అయ్యా, ఈ ప్రజలను ఏ రీతిగా నడిపించాలో నాకు నేర్పించయ్యా, నాకు కావలసిన జ్ఞానమని దయచేయి. నీ ప్రజలను ఏ రీతిగా నడిపించాలో నాకు జ్ఞానము దయచేయి. చూడండి, మోషే యొక్క సమయంలోనే ఇశ్రాయేలు ప్రజల యొక్క సంఖ్య అధికముగా తీర్చబడింది.
యెహోషువ ఆ ఒక బాధ్యత తీసుకున్న సమయంలో యెహోషువ ఒక యవన ప్రాయములో లేకపోతే ఒక యవన ప్రాయములో ఉన్నాడు. ఆ ఒక సమయంలో ఈ ప్రజలు ఏ రీతిగా యెహోషువ మాట వింటారో తెలీదు. మోషే పైనే తిరుగుబాటు చేసిన వారు, సనిగిన వారుగా, అలిగిన వారుగా మనము చూచాం. ఇంకా యెహోషువ యొక్క మాటని ఏ రీతిగా వారు ఆలకిస్తారో ఒకసారి మనం ఆలోచించాలి. అటువంటి ఒక పరిస్థితుల్లో యెహోవా దేవుడు చెప్పిన, యెహోషువ నిబ్బరము కలిగి ఉండు, నువ్వు ధైర్యమును తెచ్చుకో. చదువుదాం. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు, నువ్వు నడిచిన ప్రతి మార్గములో నేను నీకు తోడై ఉంటానని ఒక వాగ్దానం ఇచ్చాడు. చూడండి, యెహోవా దేవుడు యెహోషువకు చెప్పాడు, యెహోషువ నువ్వు ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. నువ్వు ఏ విషయముల కొరకు నువ్వు భయపడొద్దు, ఏ విషయముల కొరకు నువ్వు అనుమానము చెందొద్దు. నువ్వు ఈ రీతిగా నువ్వు ధైర్యముగా బలముగా నేను చెప్పిన పనిని నువ్వు నెరవేర్చినట్లయితే ఆయన ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏ వాగ్దానం ఇస్తున్నాడంటే, నువ్వు వెళ్ళిన ప్రతి త్రోవలో నేను నీకు తోడై ఉంటానని ఒక వాగ్దానమును దేవుడు ఇస్తున్నాడు. నా మాటలను వినిచిన వారా జాగ్రత్తగా ఈ విషయములను గ్రహించాలి. దేవుడు చెప్పిన మాట ప్రకారముగా మనము జీవించినప్పుడే దేవుడు మనకిచ్చిన వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుడు ఎవరిని ఒట్టిన నడమనట్లేదు. దేవుడు ఒక వాగ్దానమునిచ్చి దేవుడు నడిపిస్తున్నాడు. అబ్రహామా, నీ ఇంటిని విడిచిపెట్టి నువ్వు బయటికి రా అని చెప్పినప్పుడు కేవలము దానితో దేవుడు వదిలేలేదు. అబ్రహాం, ఒకవేళ నువ్వు వచ్చినట్లయితే నేను నిన్ను దీవిస్తానన్నాడు. నేను నిన్ను దీవిస్తాను, నువ్వు వెళ్ళిన ప్రతి మార్గములో నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను దీవించిన వాడై ఉన్నాను. ఈ దినములు అనేకులు దేవుడి కష్టంలో ఎదుగుచున్న వారు, ప్రభు మాకు దీవెనలు కావాలని వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. వారు ప్రతి దినము ఆ దీవెనల కొరకు మొరపెడుతూ ఉంటారు, ఉపవాసములు ఉంటూ ఉంటారు, అనేకమైన కార్యములు చేయడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుడి యొక్క మాటకి లోబడడానికి అనేకులకి ఇష్టం లేదు. లోబడడం అంటే ధైర్యము లేనివాడు లోబడలేడు. నిబ్బరము కలిగిన వాడుగా లేనట్లయితే వాడు దేవుడి యొక్క వాక్యకు లోబడలేడు. ఎందుకంటే మనం దేవుడి యొక్క వాక్యానికి మనం లోబడినప్పుడు ఈ లోకము, మనం క్రీస్తుని ధరించుకున్నాము గనక క్రీస్తు యొక్క నామముని ధరించుకొని చేయి పట్టుకొని ఆయన నామముని పలుకుతూ ఆయన యొక్క మాటలను అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళుచుండగా ఈ లోకం మనల్ని అసహ్యించుకుంటుంది. చూడండి, జాగ్రత్త గ్రహించాలి. నిబ్బరము కలిగిన వాడుగా ఉండాలి, ధైర్యము కలిగిన వాడుగా ఉండాలి. ఏ విషయముల కొరకు వాడు ఏం అవ్వకూడదు, దిగులు పడకూడదు, జడికూడదు, భయపడకూడదు. వాడి ధైర్యము దేనిపైన, దేవుడి యొక్క మాట పైన. ఈ దినము దేవుడి యొక్క వాక్యముకి లోబడడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, ఆ వాక్యానుసారముగా జీవించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే అనేకమైన వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడడానికి ఆ సమీపముగా ఉందని ఒక సత్యాన్ని మనము జీవితంలో గుర్తెరగాలి. లోబడకుండా ఏది మన జీవితంలో పొందలేము. మన ఇష్టానుసారముగా జీవిస్తూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఇష్టానుసారముగా నడుస్తూ, మాట్లాడుతూ, కార్యములు జరిగిస్తూ, ఈ లోక ఆచారాల ప్రకారముగా జీవిస్తూ, ఈ లోక పద్ధతుల ప్రకారముగా జీవిస్తూ యేసయ్యా మమ్మల్ని ఆశీర్వదించు అంటే, అయ్యా నీ వాగ్దానాలు ఏమైపోయాయి? అనేకులు అడుగుతుంది అది. చాలామంది ఈ యొక్క డిసెంబర్ 31వ తారీఖున రాత్రి అదే రీతిగా జనవరి 1 వాగ్దానాలు తీసుకుంటారే, దానికేం ప్రయోజనం లేదు. కానీ దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన ఒక వాగ్దానం నీ జీవితంలో ఇచ్చాడు. నిన్ను రక్షించినప్పుడు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నిన్ను వాగ్దానమనిచ్చి దేవుడు నిన్ను పిలిచాడు.
ఆ వాగ్దానం ఏదో నీ జీవితంలో నువ్వు గుర్తెరిగినట్లయితే ఈ దినం ఆయన మాటకి లోబడడానికి నువ్వు సిద్ధపడు. నిబ్బరము కలిగి ఉండు. నీ ప్రతి పరిస్థితుల్లో, నీ యొక్క ప్రతి వేదనలో, రోగములో, అన్ని వేళలో నిబ్బరము కలిగి ఉండు. మనకు దేవుడు ఒక నిరీక్షణని దేవుడు ఇచ్చాడు. నిరీక్షణ లేని వారము కాదు. ఈ దినము నీ పరిస్థితులను చూసి నువ్వు దుఃఖపడుతున్నట్లయితే నీకు నిరీక్షణ లేదని. నిజమైన క్రైస్తవుడు, క్రీస్తు రక్తములో కడగబడి నూతనగా తీర్చబడిన ఒక క్రైస్తవుడు, వాడికి ఏముంటుంది? నిరీక్షణ ఉంటుంది. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నిశ్చయముగా నా దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడు, నిశ్చయముగా నా పరిస్థితులను దేవుడు మారుస్తాడు, నా భవిష్యత్తును దేవుడు దీవిస్తాడని ఒక నిరీక్షణ కలిగిన వాడిగా తీర్చబడతాడు. యెహోషువ, ఎందుకు భయపడుతున్నారా? సనుగుతారనా? అలుగుతారనా? తిరుగుబాటు చేస్తారనా? ఇశ్రాయేలు ప్రజల యొక్క స్వభావం అదే. వారు ఏంటంటే తిరుగుబాటు చేసిన వారు, గొడవ మనుషులు. ఈ దినాలు అనేకులు గొడవ మనుషులు ఉన్నారు. ప్రతిదానికి అలుగుతూ ఉంటారు, సనుగుతూ ఉంటారు. సంఘం పైన సనుగుతారు, దైవదాసుల పైన సనుగుతారు, పరిస్థితులు బాగోపోతే సనుగుతారు, దేవుడు ఏం చేశారని సనుగుతారు. అనేక విషయంలో సనిగిన వారుగా, అలిగిన వారుగా, మనకంటే 100 రెట్లు ఎక్కువ కలిగిన వారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలు నడిపించడం అనేది సులువైన విషయం కాదు. భయపడుతున్న సమయంలో, అనేక ఆలోచన కలుగుతున్న సమయంలో యెహోషువని దేవుడు బలపరుచిన, యెహోషువ మోషే లేడని నువ్వు భయపడొద్దు. మోషేని నడిపించిన ఆ దేవుడే, ఆ నేనే నిన్ను కూడా ఏం చేస్తానంటే బలపరిచి, శక్తిపరిచి నేను నిన్ను ముందుకు నడిపిస్తానని యెహోషువకి యెహోవా దేవుడు వాగ్దానమును దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. మనం ఈ మాటలను చాలా జాగ్రత్తగా మనము గ్రహిద్దాం. మనము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. Isaiah chapter 41 verse 10. భూది అంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఇశ్రాయేలు ప్రజల్ని కూడా దేవుడు ఈ రీతిగా, దేవుడు ఒక కాలం వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బలపరుస్తున్నాడు. మీ చెయ్యిని నేను పట్టుకున్నాను, మిమ్మల్ని నేను బలపరచుచున్న వాడై ఉన్నాను. చూడండి, మిమ్మల్ని, మీ చెయ్యిని అన్నడు నేను విడిచిపెట్టిన వాడిని కాదు. ఈ దినాల్లో చాలామంది ఒక బాధ ఏంటంటే దేవుడిని వదిలేశాడండి, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదండి, నా జీవితంలో దేవుడి యొక్క సన్నిధిని నేను అనుభవించట్లేదు. నా మాటలు వినిచిన వారా, నిన్ను పిలిచిన వాడు నీ చెయ్య ఎన్నడు విడవలేదని ఒక సత్యాన్ని నీ జీవితంలో నువ్వు గుర్తెరగాలి. పిలిచిన వాడు, బలమును అనుగ్రహించిన వాడు ఆయనే, కార్యములను జరిగించడానికి శక్తిని అనుగ్రహించిన వాడు ఆయనే, బుద్ధిని, జ్ఞానముని, తెలివిని అనుగ్రహించిన వాడు ఆయనే, జయములోకి నడిపించడానికి బలపరిచిన వాడు ఆయనే. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ కాలములో వారు యుద్ధాలు చేస్తున్నప్పుడు యెహోవా దేవుడే వారి యొక్క చేతులను దేవుడు బలపరిచి, ఇశ్రాయేలు ప్రజల యొక్క చేతుల ఆయుధాలు ఉండేవి కాదు. వాళ్ళందరూ గొర్రెలు కాచుకున్నవారు. యుద్ధం ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు, ఖడ్గం ఎలా తిప్పాలో వాళ్ళకి తెలియదు, బాణం ఎలా వేయాలో వాళ్ళకి తెలియదు. ఏమీ తెలియలేని ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు జయములోకి నడిపించాడు. కానీ ఒక భాగంలో చూచినట్లయితే యెహోవా దేవుడికి విరోధముగా వాళ్ళు ప్రవర్తించి, దేవుడు ఏదైతే దాన్ని నాశనము చేయమన్నాడో వాటిని దాచిపెట్టిన సమయంలో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోతారు.
ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క చేతులను ఆయన పట్టుకొని, ఒక్కరిది కాదు ప్రతి ప్రజల యొక్క, ఆయన నమ్మిన ప్రతి మానవుడి యొక్క చేతులను ఆయన పట్టుకొని జయములోకి నడిపిస్తున్నాడని ఒక సత్యాన్ని మన జీవితంలో గుర్తెరగాలి. హల్లెలూయా. మన జీవితంలో విషయములను గ్రహించండి. ఆయన మన చేయిని విడిచిపెట్టినట్లయితే మనం ఓడిపోతాం. ఎల్లప్పుడూ మనం అడగవలసిన విషయం, యేసయ్యా నా చేయిని పట్టుకోయ్యా, నేను బలహీనుడినే. నీ జ్ఞానము నమ్ముకోవద్దు, నీ తెలివిని నమ్ముకోదు, నీ ధనమును నమ్ముకోదు, నీ ఉద్యోగాన్ని నమ్ముకోదు, నీ ఆస్తులు నమ్ముకోదు. క్రీస్తు పైన నీ పరిపూర్ణమైన విశ్వాసం ఉంచు. ఆయన పైన పరిపూర్ణ నమ్మకం ఉంచినట్లయితే నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనక నీ చెయ్యి పట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే అంతం వరకు నడిపించడానికి ఆయన శక్తి గల దేవుడై ఉన్నాడు. నీ చెయ్యినెన్నడు నేను విడిచిపెట్టను. మనుషుడికి దిగులు కలుగుతుంది. దిగులు యొక్క కారణం ఏంటి? కొంతమందికి దిగులు ఒంటరితనం వల్ల, దుఃఖము. ఈ దుఃఖం ఎందుకంటే, ఈ దిగులు ఎందుకు కలుగుతుంది? ఒంటరితనము. అనేకలకి ఒంటరిగా అయిపోయానండి, నాకు తోడు ఎవరు లేరండి, నేను ఒంటరివాడిగా ఉన్నానండి అని అనేకులు వేదన చెందుతూ ఉంటారు. ఆ సమయంలో దిగులు కలుగుతుంది. రెండో విషయము పాపము. మనుష్యుడి యొక్క జీవితంలో ఎప్పుడైతే పాపము ప్రవేశిస్తుందో మనుష్యుడి యొక్క జీవితంలో దిగులు కలుగుతుంది. కయీను యొక్క జీవితము కొరకు చూచినట్లయితే కయీను యొక్క జీవితం ఎప్పుడు దిగులుతో, దుఃఖముతో, అసూయతో, కోపముతో. చూడండి, మన దేవుడి యొక్క వాక్యం చదివినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 12వ వచనం అన్ని వివరించడానికి మనకు సమయం లేదు గనక మనం త్వరగా మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుదాం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత. కయీను యెహోవా దేవుడికి అడుగుతున్నాడు, అయ్యా నా పైన నువ్వు కోపపడ్డావు, శాపాలు నా పైన పెట్టావు, ఇంక ఈ భూమిలో నేను పనిచేసినప్పుడల్లా నేను ఏమవుతాను? దిగులు చెందుతాను, నేను బాధపడవలసి వస్తుంది. దానికి కారణం ఏంటంటే కయీను ఏం చేశాడు? తన యొక్క సహోదరుడిని ఏబేల్ని హతమార్చాడు. కారణాన్ని మనం చూసినట్లయితే దేవుడు కయీను యొక్క అర్పణలను దేవుడు అంగీకరించలేదు, ఏబేలు యొక్క అర్పణలను దేవుడు అంగీకరించాడు. ఇక్కడ కయీను తీసుకొని వచ్చిన ఆ యొక్క కాయకూరలు కాదు దేవుడు చూచింది, కానీ దేవుడు చూచింది కయీను యొక్క హృదయాన్ని దేవుడు చూచాడు. ఎందుకే కయీను అనేక మార్లు యెహోవా దేవుడు అడిగారు, కయీను నీ హృదయంలో ఎందుకురా కోపము? నీ జీవితాన్ని నువ్వు మార్చుకో, సాతానికి అవకాశం ఇవ్వద్దు. అనేకులు సాతానుడికి అవకాశం ఇస్తారు గనక వాళ్ళ జీవితంలో ఏం దిగులు కలుగుతుంది, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. వాళ్ళ జీవితంలో ఒక సంతోషమైన ఒక సమయం కుటుంబంతో గడపరు, భార్యతో సమాధానంగా ఉండరు, బిడ్డలతో సమాధానంగా ఉండరు, కుటుంబంలో గొడవలు, అల్లర్లు. కారణం ఏంటంటే పాపము. నువ్వు దిగులు చెందుతున్నావు. ఈ దిగులు ఎందుకు కలుగుతుందంటే ఆ పాపము వల్ల. దావీదు యొక్క జీవితంలో కూడా దావీదు ఒక పాపాన్ని కప్పడానికి ఇంకొక పాపం చేశాడు, ఇంకా ఆ పాపాన్ని కప్పడానికి ఇంకొక పాపాన్ని చేశాడు. నాతాన్ ప్రవక్త వచ్చి, దావీదు నువ్వు చేసిన పాపమంతయు యెహోవా దేవుడు ఎరిగి ఉన్నాడు అన్నప్పుడు, చూడండి, అప్పుడు పశ్చాత్తాపం మొదలుపెట్టాడు. అంతవరకు దిగులుతోనే ఉన్నాడు. పాపం చేశాడు, బత్షెబతో పాపం చేసి తన యొక్క భర్తను చంపి అనేకమైన రహస్యంగా ఉంది అనుకుంటున్నాడు, కానీ దిగులుతో, దుఃఖముతో వెళ్తున్నాడు. కానీ ఎప్పుడైతే యెహోవా దేవుడు మాట్లాడడం ప్రారంభించారో
దావీదు యొక్క జీవితంలో కన్నీరు రావడం మొదలుపెట్టింది, పశ్చాత్తాపం రావడం మొదలుపెట్టింది. దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాడు, కన్నీరు పెట్టడం ప్రారంభించాడు. పశ్చాత్తాపడి యేసయ్యా, ఓ యెహోవా దేవా నన్ను క్షమించు, నా పాపములను క్షమించని దేవుడి యొక్క సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడు. ఈ దినం నువ్వు దిగులుతో ఉన్నట్లయితే దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అయ్యా నేను పాపినయ్యా. నువ్వు చెప్పవలసిన విషయం, నేను పాపినయ్యా, నేను అనేకమైన రహస్యమైన పాపములను చేసి ఉన్నాను, పాప జీవితంలో నేను జీవిస్తున్నాను. ఎందుకే నా జీవితంలో ఒక తృప్తి లేదు, నా జీవితంలో ఒక సమాధానము లేదు, నెమ్మది లేదు అని దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఆయన ప్రేమించుచున్న దేవుడు గనక మళ్ళా నీ చెయ్యిని పట్టుకోవడానికి, నిన్ను ముందుకి నడిపించడానికి, నేను ఆయన రక్తములో నేను కడిగి నిన్ను శుద్ధిపరిచి పవిత్రుడిగా చేసి, నీకు యోగ్యత లేనప్పటికీ, నీ అర్హత లేనప్పటికీ నీకు ఆ యోగ్యతని అర్హతని దేవుడు నీకు ఇచ్చి, నీ బలహీనమైన హస్తమని ఆయన పట్టుకొని ఆయన జయములోకి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ఒక సత్యాన్ని నీ జీవితంలో నువ్వు గుర్తెరగాలి. ఆయన చెప్పిన ప్రతి మాటని విని దాని ప్రకారముగా నువ్వు లోబడడానికి నువ్వు ఇష్టపడాలి. అది సులువైంది కాదు. ఆయన వాక్యానికి లోబడడానికి నీకు ధైర్యం కావాలి. పిరికోలు ఎవరు దేవుని వెంబడించలేరు. పిరికోళ్ళందరూ రాజీ పడిపోతారు. ఈ లోక పద్ధతులకి, ఈ లోక మనుష్యులకి, ఆచారాలకి, విధానాలకి రాజీ పడిపోయిన వాళ్ళందరూ ఎవరంటే పిరికోలు. దేవుడికి వాక్యము ప్రకారముగా జీవించడానికి ఎవరికి ఇష్టం లేదు. మనం జాగ్రత్తగా ఈ మాటలను మనం గ్రహించాలి. దేవుడు మన యొక్క హస్తములను ఆయన పట్టుకొని ఆయన ముందుకి నడిపిస్తానన్నాడు. మన యొక్క హస్తములను ఆయన పట్టుకున్నట్లయితే మనం దేని కొరకు మనం చింతించాలి, దేని కొరకు మనం వేదన చెందాలి, దేని కొరకు మనం భయపడాలి. నీ బిడ్డలు ఏమవుతారు, నీ కుటుంబం ఏమవుతాయని భయపడుతున్నావా? లేదు. నీ పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ దేవుడి యొక్క చేతిలో నువ్వు ఉన్నావని, నీ కుటుంబం ఉందని నువ్వు ఆ సత్యాన్ని నువ్వు గ్రహించి, నువ్వు విశ్వసించి నువ్వు ముందుకు వెళ్ళిన వాడిగా నువ్వు తీర్చబడాలి. నీ యొక్క ధైర్య సమయంలో, దుఃఖ సమయంలో, నీ యొక్క నువ్వు దిగులు చెందుతున్న ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే త్వరగా ఒక 3 విషయాలను నేను ప్రార్థన చేస్తాను. ప్రాముఖ్యంగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడి యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మనతో వచ్చుచున్నది అని ఒక సత్యాన్ని గ్రహించాలి. మొదటి విషయము, దేవుడి యొక్క సన్నిధి ఎల్లప్పుడూ నీతో వచ్చుచున్నది అని నువ్వు గ్రహించాలి. మోషే యొక్క ధైర్యం అదే. మోషే ఎందుకు ధైర్యం చెందాడంటే, దేవుడి యొక్క సన్నిధి ఉంది గనక ధైర్యం చెందాడు. దేవుడి యొక్క సన్నిధి ఉంది గనక ఒక సమయం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి తిరుగుబాటు చేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుడి యొక్క దృష్టిలో వారు విరోధముగా వారు పనిచేయుచున్న సమయంలో మోషేకి యెహోవా దేవుడు చెప్తారు, మోషే ఇంకా నేను నీకు మిమ్మల్ని అందరినీ కనాను దేశానికి నడిపిస్తాను, జయమిస్తాను, కానీ నా సన్నిధి మీతో రాదని చెప్పాడు. నా సన్నిధి మీతో రాదు అని చెప్పినప్పుడు మోషే అడుగుతున్న విషయం చూడండి, అయ్యా నీ సన్నిధి రాకుండా మాకు కానాను దేశం ఎందుకయ్యా? నీ సన్నిధి రాకుండా మాకు జయం ఎందుకు? ఈ దినం చాలామంది అంటూ ఉంటారు, అయ్యా నా ప్రార్థనకి జవాబిస్తే చాలు, నా అవసరాలు నువ్వు తీరుస్తే చాలు, ప్రతి దగ్గరికి నువ్వు వచ్చేయొద్దు దయచేసి, నువ్వు ప్రతి చోట నువ్వు వచ్చినట్లయితే నాకు ఇబ్బంది అయిపోతుంది, నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇచ్చే సరిపోతుంది, దానికంటే పెద్ద విషయమే లేదు, నీకు కావలసిన మొక్కుబడులు చెల్లించేస్తాను, నీకు ధనం కావాలి ధనం ఇచ్చేస్తాను, దశంభాగం కావాలా దశంభాగం ఇచ్చేస్తాను, పరిచయం చేయాలా పరిచయం చేసేస్తాను, అక్కడికి వెళ్ళమంటావా ఇక్కడికి వెళ్ళమంటావా వెళ్ళిపోతాను.
ఎందుకే ఈ దినాల్లో అనేకులు అమాయకులు ఏం చేస్తున్నారంటే దేవుడి యొక్క సన్నిధిని అనుభవించాలని వాళ్ళకి ఆశ లేదు. ఏదో స్వస్థతలు జరిగిపోవాలి, ఏదో ప్రవచనాలు వినియాలి, ఏదో కార్యాలు జరిగిపోవాలని వాళ్ళు తిరుగుతూ అలాగూ తిరుగుచున్న వారు అలిసిపోయిన పరిస్థితికి వచ్చేస్తారు. తిరుగుచున్నవాడు అలిసిపోతాడు. మోషేకి అది తెలుసు, అయ్యా ఒకవేళ మాకు వచ్చినప్పటికీ మేము అలిసిపోతాం, నీ సన్నిధి లేకుండా మేము జయవీరులుగా తీర్చబడలేం, నీ సన్నిధి లేకుండా మేము అభివృద్ధిలోకి రాలేం. దీవెన అనేది ఈ లోకం ఇచ్చిన దీవెన కాదు, దేవుడిచ్చుచున్నది. ఈ లోకమైన గృహము పాతదైపోతుంది. ఈ గృహానికి ఏముంటుందంటే ఒక సర్టెన్ టైం ఉంటుంది. కొన్ని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరముల తర్వాత రూల్ ప్రకారముగా దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ దాన్ని బలపరచడానికి, లేకపోతే ఆ గోడలని పగలగొట్టి మళ్ళీ కొత్తది కట్టవలసి వస్తుంది. ప్రతి బండ్లకి వారంటీ ఉంది, లేకపోతే దాని ఒక సమయం ఉంది, లైఫ్ టైం ఉంది దానికి. మొబైల్ ఫోన్స్కి ఒక సమయం అయిపోయిన తర్వాత ఇవన్నీ పాడైపోతున్నాయి. కానీ దినములో దేవుడు ఈ లోకములో కార్యాలు చూచి మనం అనుకుంటాం ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదమేమో, దాంతో అయిపోయిందేమో. ఆశీర్వాదము కాదు. దేవుడిచ్చిన ఆశీర్వాదము నీకు, నీ బిడ్డలకి, వారి యొక్క బిడ్డలకి తరతరములు దేవుడి ఆశీర్వాదము అది వెళ్తూనే ఉంటుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదము నీ జీవితముని అది ధన్యకరముగా, ఆశీర్వాదకరముగా చేస్తుంది. ఈ లోకం ఇచ్చినట్లు కాదు, దేవుడిచ్చుచున్నది నిత్యము నిలిచి ఉంటుందని ఒక సత్యాన్ని నీ జీవితంలో నువ్వు గుర్తెరగాలి. ఆయన నీ చేయి పట్టుకున్నట్లయితే, ఈ సమయంలో నువ్వు దుఃఖపడుతున్నట్లయితే, నువ్వు దిగులు చెందుతున్నట్లయితే, ఈ దినము దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు ఆలోచించవలసింది, ఆయన సన్నిధి ఎన్నడూ నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన సన్నిధి నీతో వస్తూ ఉన్నదని సత్యాన్ని నీ జీవితంలో నువ్వు గుర్తెరగాలి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. దిగులు చెందొద్దు, భయపడొద్దు. మీతో వచ్చిన వాడు ఎవరో? నిన్ను పిలిచిన యేసు ప్రభు అయి ఉన్నారు. నిన్ను పిలిచిన ఆ దేవుడే నీకు తోడై ఉన్నాడు. నిన్ను పిలిచిన ఆ దేవుడే నీకు సమీపముగా ఉన్నాడు. ఈ లోకమైన మనుష్యులు కొంతవరకే నీకు తోడై ఉంటారు. ఈ లోకమైన కార్యములన్నీ కొంతవరకే నీకు తోడై ఉంటుంది. కానీ నిన్ను పిలిచిన వాడు అంతం వరకు నీకు తోడై ఉంటాడని వాగ్దానమని ఆయన ఇచ్చుచున్నాడు. రెండో విషయాన్ని మనము చూచినట్లయితే, రెండో విషయము మనందరికీ హెజ్కియా రాజు కొరకు మనకు తెలుసు. ఇక్కడ మనము ఈ యొక్క 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7-8 వచనాలు మనము చదువుదాం. 2 Chronicles chapter 32 verse 7 and 8. 32వ అధ్యాయము. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం ఉండవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. యూదా రాజు అయిన హిజ్కియా రాజు యొక్క జీవితాన్ని కొరకు చూచినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు వారు ఇప్పుడిప్పుడు బాగుపడుతున్నారు అనే ఒక సమయంలో ఈ శత్రు దేశస్థుడైన అమాలేకులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించారు.
వీరి సైన్యము, శత్రు సైన్యము లక్షల్లో ఉన్నాయి, కానీ ఇశ్రాయేలు యొక్క సైన్యము ఎంత లక్షల్లో లేవు, అంత బలమైన సైన్యము కాదు. ఇంకా వాళ్ళు బలపరచబడుతున్నారు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క శత్రు సైన్యము, ఈ యొక్క రాజు, అమాలేకుల యొక్క రాజు వార్నింగ్ పంపిస్తున్నాడే, మీ రాజుని నమ్మి మోసమైపోవద్దు, మీ యొక్క దేవుడిని నమ్మి మోసమైపోవద్దు, మీ రాజు చెప్పుచున్న మాటలు బట్టి మోసమైపోవద్దు అనే ఒక సమయంలో ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. నా ప్రజలారా, మీరు భయపడొద్దు, వారి యొక్క సంఖ్యను చూసి భయపడొద్దు, వారి సంఖ్య బలము కంటే మీ యొక్క బలముని నేను అధికముగా చేసి ఉన్నాను, అది మీరు గ్రహించండి. అనేకసార్లు మనం అంటాం, మనకు ఎవరు లేరండి, మాకు తోడు ఎవరు లేరండి, మేము ఒంటరిగా ఉన్నాం, ఒంటరిగా పోరాడుతున్నాం. ఇప్పటికి ఒంటరిగా కనపడుతున్నావేమో, కానీ నీ ఒంటరితనములోనే దేవుడు అంటున్నారు, నువ్వు తక్కువ సంఖ్యగా ఉన్నప్పటికీ నీవే శత్రు సైన్యము కంటే నువ్వు అధిక బలము కలిగిన వాడై ఉన్నావు. హల్లెలూయా. ఈ దినము మన యొక్క బలహీనమైన స్థితిని దేవుడు చూచి ఉన్నాడు, నీ స్థితిని దేవుడు చూచి ఉన్నాడు, నీ ప్రతి ఒక్క పరిస్థితులను ఆయన ఎరిగి ఉన్నవాడై ఉన్నాడు. గనుక పిలిచినవాడు నమ్మదగినవాడు గనక, ఆయన పిలిచినవాడు ఆయన ఎన్నడు విడవడు ఎడబాయిన దేవుడు గనక ఆయన అంటున్నాడు, నువ్వు కొంచెముగా ఉన్నప్పటికీ, నువ్వు ఆర్థికంగా బలహీనంగా ఉన్నావేమో, ఒక చిన్న ఉద్యోగాన్ని నువ్వు చేస్తున్నావేమో, ఒక చిన్న పరిస్థితుల్లో ఉన్నావేమో, కానీ అనేకమైన ఇబ్బందులు, ప్రయాసములు, ఆర్థిక ఇబ్బందుల చేత, రోగముల చేత, అనేకమైన ప్రయాసముల చేత ఉన్నావేమో, అవమానములు, దుఃఖములు, నిందల మధ్యన నువ్వు జీవిస్తున్నావేమో. కానీ ఆయన అంటున్నాడు, నేను నీ చేయి పట్టుకున్నాను గనక నీ శత్రు సైన్యము వారి యొక్క సంఖ్య అధికముగా ఉన్నప్పటికీ వారి యొక్క బలము కన్నా నీ బలము ఇంకను అధికముగా ఉందని యెహోవా దేవుడు, ఇతను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఆయన సెలవిచ్చుచున్నాడని ఒక సత్యాన్ని నీ జీవితంలో నువ్వు గుర్తెరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క సన్నిధిలో మన ధైర్యపడడానికి కాదు, ఆయన నీ చెయ్యిని ఆయన పట్టుకున్నాడు, ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు. ఇశ్రాయేలుతో ఎల్లప్పుడూ శత్రు సైన్యము యుద్ధము చేయడానికే వాళ్ళు చూసేవారు. మోషే కాలంలో కూడా మనకు తెలుసు, మోషే కాలంలో శత్రువులు ఈ యొక్క శత్రు సైన్యం వచ్చి ఇశ్రాయేలు నశింప చేయాలని ఆశించు వారు అనుకున్న సమయంలో మోషే ఏం చేస్తున్నాడంటే, కొండెక్కి 2 చేతుల పైకి చాచి దేవుడి సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మోషే తన 2 చేతులు చాచి పరలోకం వైపు చాచి ప్రార్థించడం మొదలుపెట్టాడో, ఇశ్రాయేలు ప్రజలందరూ జయము పొందడం ప్రారంభించారు. చూడండి, మనం ఎప్పుడైతే మన బలహీనమైన హస్తములను ఆయన వైపు చాచి, ప్రభువా నా బలము కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నా బలహీనమైన హస్తముని నువ్వు పట్టుకో, నువ్వు నడిపించు, నువ్వు జయములో నడిపించు, నువ్వు విజయములోకి నడిపించు అని దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్లయితే నమ్మదగిన వాడై ఉన్నాడు, నిన్ను జయములోకి నడిపించడానికి ఆయన సమీపముగా ఉన్నాడని సత్యాన్ని నీ జీవితంలో గుర్తెరగాలి. 3వ అంశం, ఆఖరి అంశముని మనం నేర్చుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆఖరి అంశమును మనం చూచినట్లయితే, మనము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము, ఐజయా చాప్టర్ 51 7వ వచనము, 7 నీతి అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయం అందించుకొను జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. చూడండి, మరొకసారి చదువుతున్న మాటని, నీతి అనుసరించువారా. చూడండి, నీతిని అనుసరించువారా అంటే ఎవరు? నీతిని అనుసరించడం అనేది సొంత నీతి కాదు. చాలామంది అనుకుంటారంటే ఏదో
పేదవారికి ధనం ఇచ్చేస్తే, వస్త్రాలు ఇచ్చేస్తే, లేకపోతే ఏదో అనాథాశ్రయానికి అది ఇది చేసేస్తే నేను నీతిమంతుడిగా అయిపోతాను. కానే కాదు, అవి మంచి పనులు. దోస్ ఆర్ గుడ్ థింగ్స్. నీతి కార్యాలు కాదు. నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఈ లోకమైన కార్యములు బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే అది యేసు ప్రభువారు మాత్రమే నిన్ను నీతిమంతుడిగా చేయడానికి ఆయన శక్తి గలవాడు. ఆయన నిన్ను నీతిమంతుడిగా చేయలేనట్లయితే ఈ లోకములో ఏ కార్యముల ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు. ఈ దినములు అనేకులు వారు సొంత నీతిని బట్టి వారు అతిశయించిన వారై ఉన్నారు. కానీ దేవుడి యొక్క వాక్యం చూచినట్లయితే నీతిని అనుసరించిన వారా, చూడండి, నీతిని దేవుడి యొక్క వాక్యమని అనుసరించిన వారా, దేవుడి యొక్క వాక్యానుసరముగా జీవించుచున్నవారా, దేవుడి యొక్క ప్రతి మాటకి, ఆయన చెప్పిన ప్రతి మాటకి లోబడుచున్నవారా. దిగులు చెందొద్దు, భయపడొద్దు. నిందల యొక్క దూషణ మాటల ద్వారా అనేక నిన్ను బాధపడుతున్న ప్రతి ఏ మాటల ద్వారా నువ్వు వేదన చెందొద్దు, నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు చెందొద్దు. నువ్వు నీతిని నువ్వు అనుసరిస్తున్నావు గనక నిశ్చయముగా నా వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుడి యొక్క వాక్యానుసారముగా నువ్వు జీవించినట్లయితే ఈ దినము ఆయన నువ్వు భయపడొద్దు. నీతిని అనుసరించిన వారా మీరు భయపడొద్దు. అలెగ్జాండర్ ద గ్రేట్ మనందరికీ తెలుసు. యుద్ధం చేస్తున్న సమయంలో ఒక యవనస్తుడు వచ్చి అన్నాడంటే, అయ్యా రాజు, అలెగ్జాండర్ ద గ్రేట్, నేను యుద్ధం చేయను, నాకు భయం వేస్తుంది, నా ప్రాణం పోతుందని భయం వేస్తుంది, నేను తిరిగి వెళ్ళిపోతాను అన్నప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నాడట, సరే నువ్వు తిరిగి వెళ్ళిపో, కానీ దానికి కారణము నీ యొక్క ముందు నీ పేరేంటో చెప్పు, నీ పేరేంటో చెప్పు అని అడిగినప్పుడు యవనస్తుడు అన్నాడంటే, నా పేరు అలెగ్జాండర్ అన్నాడట. వీడికి అస్సలు పౌరుషం ఎక్కువ. ఇప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నాడట, నీ ముందు 2 ఆప్షన్లు పెడతాను. ఒకటి, నీ ప్రాణం పోయినా పర్లేదు, నువ్వు పోరాడుతావంటే పోరాడు, ఎందుకంటే నా పేరు నువ్వు పెట్టుకున్నావు కనుక. రెండోది, తిరిగి వెళ్ళక మునుపు నీ పేరుని మార్చేసుకొని తిరిగి వెళ్ళిపో అన్నాడట. ఎందుకంటే ప్రపంచమంతయు నా పేరుని విని భయపడుతుండగా నువ్వు నా పేరును పెట్టుకొని నేను పిరికివాడిని, నాకు భయము, నేను యుద్ధం చేయలేను అన్నట్లయితే అది నా పేరుకి అవమానం కలుగుతుంది. కనుక పేరు మార్చుకొని వెళ్ళిపో. నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, వేడిగానే ఉండు, చల్లగానే ఉండు, నిలువెచ్చిన స్థితిలో వెళ్ళిపోవద్దు. సంగమా, నేను క్రైస్తవుణ్ణి, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, నేను ఆరాధన చేస్తున్నాను, నేను అన్ని భాషలు మాట్లాడుతున్నాను, నేను అది చేస్తున్నాను అంటే సరిపోదో. నువ్వు ఎన్ని చేసినా నీకు ధైర్యము లేనట్లయితే, దేవుడి యొక్క వాక్యానుసారముగా జీవించడానికి నీకు ధైర్యము లేనట్లయితే నీ భక్తి వ్యర్థము. దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవించి వాక్యమును అనుసరించడానికి నీకు ధైర్యము లేనట్లయితే నీ అన్ని భాషలు ఎందుకు, నీ భక్తి ఎందుకు, నీ ఉపవాసం ఎందుకు, నీ యొక్క ప్రార్థనలు ఎందుకు, నీ యొక్క ఆరాధన ఎందుకు? ఈ దినాలు అందరికి అన్నీ ఉన్నాయి. మంచిగా ఆరాధన చేస్తారు, అన్ని భాషలు మాట్లాడతారు, అనేక పరిచయం చేస్తూ ఉంటారు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడి యొక్క మాటకి నీతిమంతులుగా జీవించడానికి, నీతిని అనుసరించడానికి అనేకులకి ఇష్టం లేదు. అంటే వాక్యానుసారంగా మొత్తం జీవించినట్లయితే అలా కుదురుతుందండి. మేము పరలోకం ఊడబడ్డావా ఏంటని అడుగుతారు. కాదు, ఎవడు ఊడబడలేదు ఇక్కడ. కానీ పరలోకానికి వెళ్ళాలంటే ఈ నీతి మార్గం నువ్వేం చేయాలి? నువ్వు అనుసరించి తీరాలి. ఈ నీతి మార్గమును అనుసరించకుండా, దేవుడి యొక్క మాటకు లోబడకుండా, దేవుడి యొక్క వాక్యానుసారముగా నువ్వు జీవించకుండా, నీ జీవితము మారకుండా
అదే నోటితో ఆరాధిస్తావు, అదే నోటితో బూతులు మాట్లాడతావు, అదే నోటితో అన్ని భాషలు మాట్లాడతావు, అదే నోటితో అబద్ధాలు మాట్లాడతావు, అదే నోటితో దేవుని స్తుతిస్తావు, అదే నోటితో నీ భర్తని తిడతావు, నీ ఇంట్లో గొడవలు పెడతావు, కేకలు పెడతావు, అల్లరులు చేస్తావు, ఓ వీధికొచ్చి గోల పెడతావు. ఏం భక్తి? ఎందుకే నీకు దిగులు? ఎందుకే దిగులు? పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా దిగులు పోవట్లేదండి, ఈ దుఃఖం పోవట్లేదు, ఈ వేదన పోవట్లేదు. ఎందుకు పోవట్లేదంటే నీతి మార్గమును నువ్వేం చేయట్లేదు, అనుసరించట్లేదు గనక. నీతి మార్గమును అనుసరించినట్లయితే యెహోవా దేవుడు, ఈతను పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన అంటున్నాడు నువ్వు భయపడవసరం లేదు. నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసి నువ్వు భయపడవసరం లేదు. 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం త్వరగా. వస్త్రమును కొరికి వేయినట్లు వారిని కొరికి వేయును, బొద్దిక గొర్రె బొచ్చును కొరికి వేయినట్లు వారిని కొరికి వేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ నిలుచును, నా రక్షణ తరతరములుండెను. చూడండి, విరోధుల యొక్క జీవితాలన్నీ ఒక సమయం వచ్చినప్పుడు భాగాలుగా వారు నాశనం అయిపోతారు, నశించిపోతారు, అంతమైపోతారు. విర్రవీగుతున్నవాడు, గట్టిగా మాట్లాడుచున్నవాడు, దూషించుచున్నవాడు, బూతులు మాట్లాడుచున్నవాడు, నీ విశ్వాసమును బట్టి నిన్ను నిందించుచున్నవాడు, నీ కుటుంబం పైన నిందలు వేయుచున్నవారు, వారు స్లోగా అయిపోతారంటే గతించిపోతారు. కానీ నా నీతి నిత్యము నిలుచును. చదువుదాం. నా రక్షణ తరతరములు ఉండెను. సంగమా, నా మాటలు వినుచున్నవారా? నీతి మార్గము అంటే దేవుడి యొక్క వాక్యానుసరముగా నువ్వు జీవించినట్లయితే ఈ లోకమంతయు గతించిపోయినప్పటికీ దేవుడి యొక్క వాక్కు నిలుచును. ఆయన వాక్యము ఎన్నడూ మారదు. ఈ వాక్యము నిత్యము నిలుచును. ఈ వాక్యము నిన్నేం చేస్తుందంటే నీతిలోకి నీతిమంతుడిగా తీర్చబడడానికి ఈ వాక్యము నిన్ను ముందుకు నడిపిస్తుంది. నువ్వు రక్షింపబడినట్లయితే ఆ రక్షణ నిత్యము నీతో నిలుచును. ఒకసారి రక్షింపబడితే సరిపోదు, నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. నేను ఒకసారి బట్టలు వేసుకున్నాను, ఇంకా దాన్ని ఉతక అవసరం లేదండి వారు ఎంతమంది ఉన్నారు? 2-3 సార్లు వేసుకున్న తర్వాత తప్పనిసరిగా దాన్ని ఏం చేయాలి? ఉతకాలి. నేను రక్షింపబడ్డాను చాలు, ఇంకా దాని కొరకు రక్షణ కొరకు నేను ఆలోచించే అవసరం లేదు అనుకొని జీవించుచున్న వారు చాలామంది ఉన్నారు. నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు రక్షణ పొందుకున్నావు, కానీ నీ రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావా? నువ్వు భద్రపరుచుకుంటున్నావా? నీ రక్షణను అనుదినము నువ్వు క్రీస్తు యొక్క రక్తముతో నువ్వు కడుక్కుంటున్నావా? అనుదినము నీ జీవితాన్ని పరిశుద్ధపరుచుకుంటున్నావా? చేయలేనట్లయితే నీవుగా నువ్వు భక్తుడు అనుకుంటున్నావు, పరిశుద్ధుడు అనుకుంటున్నావు. ఈ లోకంలో నీతిమంతుడు ఎవరు లేరు, ఎవరు పరిశుద్ధులు లేరు. గనక ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. అనుదినము క్రీస్తు రక్తములో నువ్వు కడగబడితే మాత్రమే నీ పరిశుద్ధత కలుగుతుంది. అనుదినము ఆయన రక్తములో కడగబడితే మాత్రమే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అనుదినము వాక్యముతో ఉతక స్నానం చేయబడితే మాత్రమే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావని ఒక సత్యాన్ని నీ జీవితంలో గుర్తెరగాలి. నేను చెప్పబడిన మాటలను మన హృదయంలో మనము గుర్తెరిగి దాని మన హృదయంలో భద్రపరచుకొని ఆయన అంటున్నాడు, నువ్వు ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండు, నువ్వు నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు. నేను చెప్పిన ప్రతి మాటకు లోబడినట్లయితే నువ్వు వెళ్ళిన ప్రతి మార్గములో నేను నీతో ఉంటాను, నేను నీ చేయి పట్టి నడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. దేవుని నీ కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టినవాడు కాదు. ఏ ఒక్క పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టినవాడు కాదు. సత్యము కొరకు నువ్వు జీవించే ఒక వ్యక్తి అయితే ఆయన నమ్మదగిన వాడు. ఏ పరిస్థితులు అయినప్పటికీ ఆయన నీతో ఉన్నాడు. నిన్ను ప్రేమించుచున్న దేవుడని ఒక సత్యాన్ని నీ జీవితంలో నువ్వు గుర్తెరగాలి.
మనందరూ తల వంచుకుందాం, మన జీవితాలను దేవుడి యొక్క సన్నిధిలో మనం సమర్పించుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, జీవాధిపతి, దయగల తండ్రి, ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో నిన్ను స్తుతించి నీ నామమును ఘనపరిచి నీ వాక్యోపదేశములో ముందుకు వెళ్ళడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణము, భాగ్యం బట్టి నీకు వందనాలు. విత్తబడిన ఒక వాక్యము మా హృదయంలో నాటబడి అది మా జీవితాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా తీర్చబడడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ మాటలను విని ప్రతి జీవితాలను దీవించి ప్రతి ఒక్క జీవితంలో నీ కార్యములను నువ్వు ప్రారంభించి ప్రతి వారు ప్రభు నూతన బలము, నూతన శక్తి, విడుదలని, సమాధానముని, సంతోషమని ప్రతి వారు రుచి చూడడానికి, రోగముతో, కష్టముతో, దుఃఖముతో, ప్రయాసములతో ఉంటున్న ప్రతి బిడ్డల్ని ముట్టండి. యేసు నామములో ప్రార్థన చేయుచుండగా ఈ సమయంలోనే పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము, జయమని, విజయమని ప్రతి బిడ్డలకు నువ్వు అనుగ్రహించామని కోరుచున్నాం అయ్యా. నీ యొక్క సమాధానము, నీ సంతోషం ప్రతి జీవితములను అనుగ్రహించండి ప్రభా. జరగబోతున్న అయ్యా ప్రభా ఈ దినములన్నీ అయ్యా ఈ ప్రార్థనలని ఆశీర్వాదకరంగా చేయండి. మాతో ఉండండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని శక్తిపరచండి అయ్యా. నూతన కృపతో, నూతన ఆత్మతో అయ్యా ప్రభా మమ్మల్ని నూతన పరిచి ఇంకను నీకు సమీపముగా, అంగీకరముగా తెరచబడుటకు మాకు సహాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ బలపరిచి మా ద్వారా అన్ని విధమైన మహిమ, ఘనత, ప్రభావములు నువ్వు మాత్రమే చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం ఇక్కడ పాలు పొందిన ప్రతి బిడ్డల పైన, సంఘము పైన, రోగులుగా, వ్యాధుల, దుఃఖములో, ప్రయాసములు ఉంటున్న ప్రతి బిడ్డల పైన, జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేయించిన ప్రతి బిడ్డల పైన, దేశం పైన, రాష్ట్రం పైన, ఇశ్రాయేలు పైన దేవుడి యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.